హాయ్ హలో. వెల్కమ్ టు సత్వ సాధన అండి. ఈరోజు మనం ఆరోగ్య విషయాల్లో జరిగే సంఘర్షణల గురించి మనం డిస్కస్ చేసుకునేదానికి మీటింగ్ పెట్టుకున్నాం. సో ప్రతి ఒక్కరూ ఫేస్ అయ్యే కామన్ ఛాలెంజ్ వచ్చేసి ఆరోగ్య సమస్యలే. ప్రతి ఒక్కరు కూడా కామన్ గా ఫేస్ అయ్యేది ఆరోగ్య సమస్యలు మాత్రమే. ఆరోగ్య సమస్యలు రకరకాలు. క్రానిక్ ఇల్నెస్ అంటే దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి చిన్న దగ్గు జలుబు దాకా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో ఫేస్ అవుతూ ఉంటారు. ఆరోగ్యం జీవితంలో అత్యంత విలువైన ఆస్తి. ఆరోగ్యం అనేది అత్యంత విలువైన ఆస్తుల్లో ఒకటి అయినప్పటికీ చాలా మంది దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఆరోగ్యం గురించి శారీరకంగా మానసికంగా ఇంకా వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, కానీ వాటి గురించి పెద్ద పట్టించుకోరు. దీర్ఘకాలిక అనారోగ్యాలు వస్తుంటాయి, శారీరక వైకల్యాలు వస్తుంటాయి, ఊబకాయం వస్తుంటుంది, ఒత్తిడి, మానసిక ఆరోగ్య సవాళ్ళు ఎదుర్కొంటూ ఆరోగ్య సమస్యలను అధిగమించడం చాలా చాలా కష్టమైన ఒక జీవితంలో ఒక భాగం అది. వాటి పరిష్కారాలు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ఏంటంటే మనకంతా కూడా ఫాస్ట్ యుగం అయిపోయింది, ఇది చాలా ఫాస్ట్ యుగం అయింది. ఓకే. సో ఏదైనా సమస్య వస్తే దానికి సంబంధించిన ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడం, ఇంజెక్షన్ చేయించుకుంటే సరిపోతుంది. దాని గురించి అర్థం చేసుకోవాలి, ఎందుకు వచ్చింది ఇది అనేది అర్థం చేసుకోవాలి, అంత టైం లేదు. సో ఈ మీటింగ్ లో మనం వాటిని పాయింట్అవుట్ చేస్తున్నాం. ఈ మీటింగ్ లో వాటిని పాయింట్అవుట్ చేస్తున్నాం. మీకు విషయం తెలుసా? అసలు మీ ఎమోషన్స్, మీరు ఏదైతే స్ట్రాంగ్ గా చూపించే ఎమోషన్స్ మీ ఆరోగ్యాన్ని చెడిపేస్తుందని మీకు తెలుసు. భావోద్వేగాలు, ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు మన భౌతిక శరీరం పైన, ముఖ్యంగా మన బాడీ పార్ట్స్ లో ఉండే అవయవాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. వివిధ భావోద్వేగాలు నిర్దిష్ట నమూనా ఉంటుందన్నమాట. దానికి మించి కానీ మీరు చూపిస్తే శరీర అవయవాల మీద ప్రభావితం చూపిస్తాయి. సో మన బాడీలో ఉండే మెయిన్ పార్ట్స్ ఏదో చూద్దాం. మెదడు. మెదడు మీరు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నా, ఆందోళన చెందుతున్నా, నిరాశ అనేది ఎప్పుడు మీ చుట్టూ వస్తున్నా మీ మెదడు భాగం మీద ప్రభావం చూపిస్తుంది. ఓకే. దాని పనితీరు, జ్ఞాపక శక్తి సమస్యలు, మానసిక అల్లకల్లోలం, భావోద్వేగ అస్థిరత, ఇవన్నీ కూడా ఒత్తిడి కారణంగా, ఆందోళన కారణంగా, నిరాశ కారణంగా మీకు మెదడు మీద చూపిస్తాయి. ఎప్పుడు స్ట్రెస్ గా ఉంటే మెదడు పనిచేయడం ఇబ్బందికరంగా మారుతుంది. ఓకే. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే ఆ పర్సన్ ఒత్తిడి ఫీల్ అవుతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు, నిరాశలో ఉన్నాడు అని అర్థం. వీటిల్లో ఏదో ఒక ఎమోషన్ ని బలంగా చూపిస్తున్నాడు అతను. మీ గుండెకి ప్రాబ్లం వచ్చింది అనుకున్నాం. గుండెకి ప్రాబ్లం వస్తే కోపం, భయం కారణంగానే గుండెకి ప్రాబ్లం వస్తుంది. చాలా మంది కొలెస్ట్రాల్ వల్ల, లేకపోతే ఇంకో దాని వల్ల అంటారు. కానీ భయం, కోపం కారణంగానే అక్కడ ఆ కొలెస్ట్రాల్ లేకపోతే వాల్స్ మూసుకోపోవడం ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అంటే భయము, కోపం. గుండెలో ప్రాబ్లం వస్తుంది అంటే ఆ పర్సన్ జీవితము భయము, కోపంతో నిండిపోయి ఉందని. ఓకే. గుండె బలంగా ఉంది అంటే అతను ఆనందం, ప్రేమ, కృతజ్ఞత అనే భావాన్ని చూపిస్తున్నాడు. గుండె బలంగా ఉంది అంటే సో అతను బాగా పనిచేస్తుందని, గుండె పనితీరు బాగుంది అంటే అతను ఆనందం, ప్రేమ, కృతజ్ఞత ఇప్పుడు గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాడని, అందరిని ప్రేమిస్తున్నాడని, సంతోషంగా ఉన్నాడని. ఇంకపోతే ఊపిరితిత్తులు, నెక్స్ట్ లంగ్స్. ఎప్పుడైతే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారో, ఎప్పుడు విచారంలో ఉంటారో వాళ్ళకి ఊపిరితిత్తులు చెడిపోతాయి. ఎప్పుడు ఏడుపు, విచారం, ఓకే, ఆందోళన ఉంటారో వాళ్ళకి ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలు. ఎందుకంటే దుఃఖం, విచారం వల్ల మనం తీసుకోవాల్సిన ఆక్సిజన్ తక్కువైపోతుంది. ఆక్సిజనే కదా మన బాడీని ముందరికి తీసుకెళ్ళేది, ప్రాణవాయువే కదా. దీని వల్ల దుఃఖం, విచారం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి బాడీలో. అందువల్ల ఊపిరితిత్తులు చెడిపోతాయి. సో అక్కడ శ్వాసకోశ సమస్యలన్నీ వస్తుంటాయి. ఎందువల్ల? దుఃఖం, విచారం వల్ల. కాలేయం, లివర్, ఆగ్రహం, అసూయ,
జలసి జలసి చూపించడం వల్ల లివర్ చెడిపోతుంది. ఆగ్రహం చూపించడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. దాంట్లో స్తబ్దత వస్తుంది, దాని ఫంక్షనాలిటీ ఆగుతుంది, దాంట్లో వాపు వస్తుంది, జీర్ణ సమస్యలు వస్తాయి. బలహీనమైన కలేయం బలహీనమైతే దానికి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. సో కడుపులో సమస్య వస్తే, కడుపులో ఇది కూడా ఆందోళన భయం వల్ల వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో, యాక్టివ్గా ఉంటారో, వాళ్ళకి కడుపు సమస్యలు ఇవన్నీ ఏం రావు. మీకు అల్సర్స్ ఉన్నా, యాసిడ్ రిఫ్లెక్స్లు ఉన్నా, జీర్ణ సమస్యలు ఉన్నా, ఓకే. సో స్ట్రెస్ ఎక్కువైపోయింది, మీ జీవితంలో స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది, సో దాన్ని ఉత్సాహంతో యాక్టివ్నెస్తో చూపించాలి, దాన్ని ఓవర్కమ్ చేయాలా. కడుపుకి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి అంటే చిన్న పేగులో కూడా ఇబ్బందులు వస్తుంది. సో ఆ చిన్న పేగు దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది. మనం తిన్న ఆహారం అంతా కూడా ఎనర్జీగా మార్చి ఆ ఎనర్జీని బ్లడ్ లో కలపడం అనేది దాని చిన్న పేగు పెద్ద పేగు యొక్క ఫంక్షనాలిటీ. ఎవరైతే స్ట్రెస్ లో ఉంటారో, విచారంలో ఉంటారో, వాళ్ళకి చిన్న పేగు కూడా సరిగ్గా పనిచేయదు. మూత్రపిండాలు, కిడ్నీస్, భయం, భయపడుతూ ఉంటే మూత్రపిండాలు సరిగ్గా పనిచేయవు. ఒత్తిడి ఒత్తిడి చెందుతున్నా కూడా మూత్రపిండాలు సరిగ్గా పనిచేయవు. ఓకే, అంటే ఉచ్చ ఆగిపోతూ ఉంటది, మూత్ర సమస్యలు వస్తూ ఉంటాయి, మూత్రపిండాల వ్యాధులు, ఇవన్నీ కూడా భయం, ఆందోళన, స్ట్రెస్ వల్ల వస్తూ ఉంటాయి, భయం వల్ల వస్తుంటాయి. అడ్రినల్ గ్రంథులు ఈ మూత్రపిండాల పైన ఉంటాయి. అవి మన బ్లడ్ లో ఉండే షుగర్స్ ని, బ్లడ్ లో ఉండే సాల్ట్స్ ని, వాటిని అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటది, అడ్రినల్ గ్రంథులు అంటారు. అవి కూడా ఒత్తిడి, ఆందోళన, భయం, వీటి వల్ల అడ్రినల్ గ్రంథులు కూడా సరిగ్గా పనిచేయవు. దీనివల్ల ఏంటంటే అడ్రినల్ గ్రంథులు సరిగ్గా పనిచేయకపోతే తొందరగా అలసట అనేది వస్తుంటది. క్లోమం అంటే ప్యాంక్రియాస్, క్లోమం అంటే ప్యాంక్రియాస్, ఇది విచారము, దుఃఖము వల్ల అసమతుల్యత, అది దాని ఫంక్షనాలిటీలో ఇదవుతుంది, హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. దానివల్ల ఏంటంటే ఇది రక్తంలో చక్కెర హెచ్చు తగ్గులు చూపిస్తుంది, బలహీనమైన ఇన్సులిన్ ఉత్పత్తిని చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే బ్లడ్ షుగర్ కంట్రోల్ కాదు. నెక్స్ట్ చర్మం. చర్మం కూడా కొన్ని సిమ్టమ్స్ చూపిస్తారు. ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఆందోళన అనేది ఎక్కువైనప్పుడు మొటిమలు, చర్మ పరిస్థితులు బలహీనం అవుతా ఉంటాయి. సో ఇది చూడండి, కామన్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా భయము, విచారము, దుఃఖము, ఆందోళన, ఒత్తిడి, కోపము, ఆగ్రహం, అసూయ, విచారం, ఇవన్నీ కూడా మన అవయవాలని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. మీ ఎమోషన్స్ గుర్తించండి. నాకు హార్ట్లో ప్రాబ్లం అండి, నాకు కిడ్నీలో ప్రాబ్లం అండి, లేకపోతే నాకు లంగ్స్లో ప్రాబ్లం అండి అంటే మీరు ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా, ఎన్ని ఆపరేషన్లు చేసుకున్నా మళ్ళీ అదే పరిస్థితికి వస్తారు. ఎమోషన్ కరెక్ట్ చేసుకోకపోతే. ఎమోషన్స్ కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన సైన్స్ నాలెడ్జ్ ఇదంతా కూడా, అడ్వాన్స్డ్ సైన్స్ అంతా కూడా ఏంటంటే దెబ్బ తగిలినాక మందు పూయాలని చెప్తున్నారు. అసలు దెబ్బ తగలకుండా చూసుకోవాలి కదా. దెబ్బ తగిలినాక మందు పూస్తారు, మళ్ళీ దెబ్బ తగిలితే మళ్ళీ మందు పూస్తారు. కానీ దెబ్బ తగలకుండా చూసుకోవాలి కదా ఫస్ట్. అది ప్రాబ్లం అవుతోంది ఇప్పుడు. దెబ్బ ఎలా తగులుతుందో ఆలోచించడంలా, దెబ్బ తగిలినాక మందు ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తున్నారు. మనస్సు, శరీరం అనేది మనకి ఏంటంటే ఈ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో మనకి హాని కలిగించే మరియు నయం చేసే శక్తి కూడా ఉన్నాయి. మనకి ఇప్పుడు ఆనందంగా ఉన్నారు, సో చాలా ప్రేమతో ఉన్నారు, కృతజ్ఞతతో ఉన్నారు, మీకు ఏదైతే ఉందో దాంతో కృతజ్ఞతతో ఉన్నారు, అందరితో కూడా మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు.
మీ అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. మీ ఎమోషన్స్ వల్లనే మీ అవయవాలు సానుకూలంగా లేదా ప్రతికూలంగా స్పందిస్తాయి. మెరుగైన ఆరోగ్యం కోసం ఫస్ట్ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన భావోద్వేగాలు సమర్థవంతంగా నిర్వహించాలి. ఇక్కడ అవసరం ఉంది. మెడిటేషన్ చేయడం వల్ల ఎమోషన్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. ఎమోషన్స్ అన్నిటినీ కూడా మీరు, అది కోపం కావచ్చు, ఆనందం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని కూడా ఒక లెవెల్కి వస్తాయి అనమాట. ఎక్సెస్ అవ్వవు అనమాట. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నిరాశ నిస్పృహల నుంచి బయటపడతారు. ధ్యానం చేసుకుంటే, వ్యాయామం చేస్తూ ప్రకృతి కనెక్ట్ అవ్వాలి. ఓకే, మీరు చెట్లు, పూలు, పళ్ళు, ఓకే, ఆకులు, ఇవన్నీ కూడా చూడాలి. ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి. ప్రకృతిలో సమయం గడపాలి. ఎందుకు? ఈ కోపం, విచారం, ఆగ్రహం, ఒత్తిడి ఇవన్నీ కూడా ప్రకృతి హీల్ చేయగలుగుతుంది. సామాజికంగా ఉండండి. ఓకే, ఒంటరిగా ఉండడం, ఓకే, ఎవరితో కలవకపోవడం, ఇది కూడా ఇబ్బందే. భావోద్వేగాలు అవయవాల మధ్య సంబంధం ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే మనము సోషల్ గా మనం మెలగలుగుతాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. సో బాడీలో మనకి వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యలు ఏదో చూద్దాం. అంటే దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం అంటే షుగర్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక రోగాలు ఇవి. ఇంకంతే, జీవితాంతం వాటితో పాటే ప్రయాణం చేస్తూ ఉండాలి. అవేం తక్కువ అనమాట. కొంతమందికి శారీరక వైకల్యం అని వస్తుంది. శారీరక వైకల్యం, ఓకే, అంటే వాళ్ళు ఏంటంటే ఆ ఏదో ఒక ఇబ్బంది రావడం, దానివల్ల కాలు అంటే యాక్సిడెంట్స్ ద్వారా, లేకపోతే ఏదైనా సడన్ ఈవెంట్స్ ద్వారా, సో వాళ్ళకి ఆ, శారీరక వైకల్యాలు, హ్యాండిక్యాప్ అవుతుంటారు. ఓకే, అది మనం ఏం చేయలేం. ఇంకోటి ఊబకాయ, అధిక బరువు, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ళ నొప్పులు, హృదయ సంబంధ వ్యాధులు, ఇవన్నీ కూడా ఊబకాయం దారితీస్తుంది. ఇవన్నీ ప్రతి రోగానికి ఏంటంటే ఊబకాయం మెయిన్ అనమాట. ఒబేసిటీ అంటాం, ఇంకా ఇంగ్లీష్ లో. అట్లానే ధూమపానం, మద్యపానం చేసే వాళ్ళకి ఊపిరితిత్తులు ఇబ్బంది పడతాయి, గుండె జబ్బులు వస్తుంటాయి, క్యాన్సర్ అనేది వస్తుంటుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల కలేయం దెబ్బతింటది. అధిక రక్తపోటు, నాడీ సంబంధ నర్వస్ వీక్నెస్, ఇవన్నీ కూడా ధూమపానం, మద్యపానం వస్తుంది. ఇంకోటి మెయిన్ గా పోషకాహార లోపం. విటమిన్స్, మినరల్స్ కావాలి. మనం తినే ఫుడ్ ద్వారా విటమిన్స్, మినరల్స్ మనకు అందాలి. అంటే బాడీ అంత కరెక్ట్ గా ఉన్నా కూడా మీరు అన్ని బాగానే ఉన్నారు. సో తినే ఫుడ్ నుంచి మనకి సరైన న్యూట్రియంట్స్, పోషకాలు అనేది కావాలి. ఇప్పుడు ఆ, మనం ఉండే బిజీ లైఫ్, ఫాస్ట్ లైఫ్ లో అన్ని కూడా ప్రతిదీ కూడా ఫాస్ట్ గా కావాలి. అంటే మనం బయట నుంచి కొనుక్కునేస్తాం. ఇప్పుడు జొమాటోలు, స్విగ్గీస్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఓకే, ఆర్డర్ పెట్టుకుంటాం, కొనుక్కుంటాం. కానీ వాళ్ళు అంత పరిశుభ్రంగా చేస్తున్నారా? ఇంకా ఎంత తనిఖీలు జరుగుతున్నాయి. కొన్ని వేల రెస్టారెంట్లలో పారిశుభ్రం లేదని, ఓకే, ఎలుకలు, బొద్దింకలు ఇట్లాంటివన్నీ తిరిగే దగ్గర ఆహారం వండుతున్నారని ఇట్లాంటి చూస్తున్నాం. ఓకే, పానీపూరి బండిలు, వీళ్ళు పానీపూరీలు చేసేవాళ్ళు. సో ఇవన్నీ తింటే సో పోషకాహార లోపమే వస్తుంది. ఎందుకంటే మనము కడుపు నింపాలని చూస్తున్నాం. ఓకే, ఆకలి తీర్చాలని చూస్తున్నాం. కానీ అది బాడీలోకి వెళ్ళినాక ఎటువంటి డిస్ట్రక్షన్ చేస్తుందో మనం ఆలోచించడంలో, మంచి చేస్తుంది, చెడ చూస్తుందో అర్థం కావట్లేదు మనకి. సో మనకి ఫ్రూట్స్ తినమంటే తినరు, కర్రీ పిజ్జా తినమంటే తింటారు, పానీపూరి తినమంటే తింటారు, వెజిటబుల్స్, సలాడ్స్ ఇట్లాంటివి తినమంటే తినరు. ఓకే, సో థమ్స్అప్ తాగమంటే తాగుతారు. ఇలాగా పోషకాహార లోపం, వాటిలో ఏం పోషకాలు లేవన్నమాట. ప్యాకేజ్డ్ ఫుడ్. ఓకే, వన్స్ ప్యాకేజ్ అయిపోయి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని, ఓకే, అవే షాపుల్లో పెట్టుకొని అమ్ముతున్నారు. ఓకే, మజ్జిగ తాగమంటే ఒకటి తాగు. సో పోషకాహార లోపం కూడా మెయిన్ మనకు చూపిస్తా ఉంది. వాయు కాలుష్యం, పర్యావరణం కూడా దెబ్బతింటా ఉంది. మన చుట్టూ ఉండే పర్యావరణం, ఓకే, మనము పోతుంటే ఎయిర్ పొల్యూషన్ జరుగుతూ ఉంది. ఓకే, సరైన వెంటిలేషన్ లేని ఇళ్లలో మనం జీవించడం,
పారిశ్రామికలు అంటే పరిశ్రమలు ఇండస్ట్రీస్ ఎక్కువైపోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అన్ని బాగున్నా కూడా. ఓకే. అంటే శ్రద్ధ తీసుకున్నా కూడా మన చుట్టూ ఉండే పర్యావరణం కూడా ఇబ్బంది పెడతా ఉంది కాబట్టి అన్ని నేను చెప్పినవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల చుట్టూ ఉండే పర్యావరణం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. అసలు ఏం పాటించిన సబ్జెక్టే తెలియని వాళ్ళు ఏ ఇబ్బంది లే, ఏదో ఒక రోగం వస్తుంది, దాంతో వాళ్ళు ఫుల్ స్టాప్ అయిపోతారు. అన్నీ తెలుసుకున్నాక వీటి నుంచి బయటపడాలి అని మనం ప్రయత్నం చేస్తాం కదా, ప్రయత్నం చేసే అవకాశం కూడా లేదని చెప్తున్నాం. సో మనం ఏం చేయాలి? మరి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి అంటే మన చుట్టూ ఉండే మానసికమైన ఇబ్బందులు, ఎమోషనల్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్ట. ఫస్ట్ గమనించాల్సింది అదే. నేను ఎందుకు భయపడుతున్నాను, ఎందుకు విచారణ చెందుతున్నాను, ఎందుకు ఆందోళన చెందుతున్నాను, నాకు ఎందుకు కోపం వస్తా ఉంది, వీటి గురించి ఆలోచించాలి ఫస్ట్. ఎందుకంటే అవి డైరెక్ట్ గా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి కాబట్టి. సో సోషలైజింగ్ కావాలి, ఒంటరితనం గడపకూడదు ఎప్పుడు కూడా, ఒంటరితనంగా ఉండకూడదు, సోషలైజింగ్ కావాలి. సో అందుకనే లేడీస్ కి హిందూయిజంలో వ్రతాలు, పూజలు, నోములు పెట్టి అంత సోషలైజింగ్ చేసి అందరితో కలవమని చెప్పారు. ఓకే. ఎందుకంటే మగవాళ్ళు ఎట్ట బయట తిరుగుతారు కాబట్టి ఆడవాళ్ళలో సోషలైజింగ్ కావాలని చెప్పి ఈ పేరెంటాలు, పెళ్లిళ్ళు వీటిలన్నిటికీ కూడా వాళ్ళ వాళ్ళని ఇది చేశారు. సో కస్టమ్స్ డ్యూటీస్ అని పెట్టారు. ఓకే. కట్టుబాట్లు, సాంప్రదాయాలు పెట్టారు అనమాట. సో మనము ఎమోషన్స్ ఫస్ట్ కరెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనము సోషలైజింగ్ అనేది అవ్వాలి. ఆ తర్వాత మనము పోషకాహారం తినాలి. పోషకాహారం అంటే ఏంది? విటమిన్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అన్ని అన్ని ఉండే ఆహారం, అన్ని మినరల్స్ ఉండే ఆహారం మనం ఫస్ట్ తినడం అనేది నేర్చుకోవాలి. ఆ తర్వాత కాలుష్యమైన పర్యావరణం నుంచి దూరంగా వెళ్ళాలి. కాలుష్యం ఉండే పర్యావరణం ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటపడాలి మనం. ఎందుకంటే మీ వంశమే అంతమైపోతుంది. ఓకే సార్, నాకు ఆఫీస్కి దూరం అవుతుంది సార్, అక్కడెక్కడో తీసుకుంటే నాకు ఆఫీస్కి దగ్గరగా ఉంటే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఆ పొల్యూషన్ వల్ల మీరు డబ్బు సంపాదించడం కాదు, మీ పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది. ఎవరి కోసం మీరు డబ్బు సంపాదిస్తున్నారు? మీ పిల్లల కోసమే కదా. సో వాళ్ళే లేకపోతే మీరు తీసుకున్న చిన్న మార్పు మీ ఉజ్వల భవిష్యత్తుకి దారి తీస్తుంది. ఓకే. చుట్టూ చెట్లు, పార్కులు, ఓకే, అమ్యూజ్మెంట్ గా మొత్తం ఎంటర్టైన్మెంట్ గా ఉండే, సో ప్రకృతి సహజంగా ఉండేది ఏరియాల్లో మీరు ఉండడం, నివసించడం అనేది చాలా ముఖ్యం. కొద్ది దూరం అయినా పర్వాలేదు, ఒక అర్ధగంట లేట్ అవుతుంది, తొందరగా లేచి వెళ్తారు. సో వీటిల్ని ఫస్ట్ మనము చేంజెస్ చేసుకోవాలి మన లైఫ్ లో. సో ఇవి ఎలా మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి అంటే మన బాడీలో పిహెచ్ అనేది ఉంటుంది. బాడీ పిహెచ్ ఉంటుంది. శరీరంలో ద్రవం ఉంటుంది, అంటే బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్ కి ఆమ్లత్వం, క్షారత్వం ఉంటుంది, అంటే అసిడిటీ, ఆల్కలినిటీ అనేది ఉంటుంది. ఓకే. దాన్ని నిర్ణయించేదే పిహెచ్ వాల్యూ. ఆ పిహెచ్ వాల్యూ 7 నుంచి 8 లోపల ఉండాలి. అది పిహెచ్ వాల్యూ కరెక్ట్, అంటే న్యూట్రల్ పిహెచ్ అనమాట అది. సో 7 పైకి వెళ్తే ఆల్కనిటీ, 7 కిందకు వస్తే అసిడిటీ అవుతుంది. 7 కిందకు వస్తే అసిడిటీ వచ్చేవి మన శరీరాన్ని ఇబ్బంది పెడతాయి. మనం కూల్ డ్రింక్ తాగితే పిహెచ్ 7 కిందకు వస్తుంది. ఓకే. మనం పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ ఐటమ్స్ తింటే పిహెచ్ 7 కిందకు వస్తుంది. మనం ఆందోళన, దుఃఖము, విచారము, కోపము, ఆగ్రహం చూపిస్తే పిహెచ్ వాల్యూ 7 కిందకు వస్తుంది. సో మనం ఫ్రూట్స్ తింటే పిహెచ్ 7 పైకి వెళ్తుంది. మనం ఆనందంతో నవ్వుతూ ఇతరులకి కృతజ్ఞతలు చెప్తూ, ఎవరైనా సహాయం చేస్తే మనకి కృతజ్ఞతలు చెప్తూ సంతోషంగా, ప్రేమగా ఉన్నాం అనుకోండి, పిహెచ్ 7 పైకి వెళ్తుంది. సో మంచి ఆహారం తిన్నా, మంచి ఎమోషన్స్ చూపించినా పిహెచ్ అనేది 7 పైకి వెళ్తుంది.
ఎందుకమ్మా ఉదయాన్నే హాట్ వాటర్ లో నిమ్మకాయ పిండుకొని తాగమంటారు? నిమ్మకాయ pH వాల్యూని 7 పైకి తీసుకెళ్తుంది. మీరు ఏదైనా ఫ్రూట్ తిన్నా కూడా మీ శరీరం pH 7 పైకి వెళ్తుంది. 7 పైకి వెళ్తే అంటే ఆల్కనిటీలో వైపు వెళ్తే ఆల్కనిటీలో క్యాన్సర్ కణం కూడా పనిచేయదు. మీ బాడీ ఆల్కలైన్ గా ఉంటే, ఒకవేళ నేను ఇంజెక్షన్ తీసుకొచ్చి బలవంతంగా క్యాన్సర్ కణాన్ని మీ దాంట్లోకి చొప్పించినా కూడా అది బతకలేదు. అదే మీ బాడీ అసిడిటీలో ఉంటే నేను ఎక్కించకపోయినా కూడా మీకు క్యాన్సర్ వస్తుంది. అంటే అక్కడ జబ్బులు ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేసే ప్రతి ఒక్క బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అవి నివసించడానికి అనువైన స్థలం అన్నమాట. యాసిడిక్ గా ఉండడం మన బాడీ. సో కృతజ్ఞత చూపించండి, ఆల్కలిటీ పెరుగుతుంది. ప్రేమ చూపించండి, ఆల్కలిటీ పెరుగుతుంది. ఆనందంగా ఉండండి, డోపమైన్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ వల్ల ఆల్కలిటీ పెరుగుతుంది. ఒత్తిడి ఒత్తిడి వల్ల రకరకాల నెగిటివ్ హార్మోన్స్ విడుదలవుతాయి. దీనివల్ల ఆమ్లత్వం తగ్గి క్షారత్వం అనేది, అసిడిటీ పెరుగుతుంది, ఆల్కలిటీ తగ్గుతుంది. ఆందోళన ఆందోళన వల్ల కూడా యాసిడిటీ పెరుగుతుంది. భయం వల్ల యాసిడిటీ పెరుగుతుంది. కోపం వల్ల యాసిడిటీ పెరుగుతుంది. ఈ pH అసమతుల్యత వల్ల శరీరము రోగాల వైపు వెళ్తా ఉందా, లేకపోతే అది క్రమంగా రోగాలను నయం చేసుకుంటూ ఒక మంచి జీవితాన్ని ఇస్తుందా అనేది తెలిపోతుంది. సో ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, వాపు వస్తుంది. pH అసమతుల్యత జరిగిన తర్వాత, సో అది అసిడిక్ గా మారినప్పుడు ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, వాపు. అక్కడ వాపు అనేది వస్తుంది. ఆ వాపు రావడం తర్వాత ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. కణజనాలు ఇవి దెబ్బతీస్తుంది, కణాలని విచ్ఛిన్నం చేస్తుంది. అప్పుడు బలహీనమైన రోగ నిరోధక శక్తి వ్యవస్థ ఏదైతే ఉంటుందో, రోగ నిరోధక శక్తి వ్యవస్థని చంపేస్తుంది. దానివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఫస్ట్ సిమ్టమ్ జీర్ణ సమస్యలు వస్తాయి. మనం పట్టించుకోమన్నమాట, ఏముందిలే అనుకుంటాం. కానీ దాని తర్వాత ఒక్కొక్క అవయవం మీకు ఏదైతే వీక్ గా ఉంటుందో అవయవం మీద ఇది గురి పెడుతుంది. సో pH లెవెల్ని ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. దానికోసం ఏం చేయాలా? ఆ pH వాల్యూస్ ని మంచి అంటే పైకి తీసుకెళ్ళడానికి ఏం చేయాలా? పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆల్కలిటీ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలా. ఎప్పుడు కూడా హైడ్రేటెడ్ గా ఉండాలి. హైడ్రేటెడ్ గా ఉండాలి అంటే వాటర్ తాగాలి. ఏ వాటర్ తాగాలి? వాటర్ ప్యూరిఫైర్ లో వచ్చే వాటర్ అయితే తాగబాకండి. దానివల్లే అది అసిడిక్ వాటర్ ని ప్రొడ్యూస్ చేస్తా ఉంది వాటర్ ప్యూరిఫైర్ లో. సో మంచిగా మీరు బావిల్లో ఉండేవి, లేకపోతే బోర్ నుంచి వచ్చేవి, లేకపోతే ఎటువంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేని వాటర్ ని తాగాలి. మనుషులు దేంట్లో వేలు పెడితే అది చెడిపోతా ఉంది. ఒత్తిడి నిర్వహించుకునే దానికి ధ్యానం, యోగా అనే పద్ధతులు అవలంబించి ఆ ఒత్తిడిని తగ్గించి బాడీని ఆల్కలిటీ వైపు నెట్టండి. భావోద్వేగ అసమతుల్యతలు ఏవైతే ఉంటాయో అవి బాడీని అసిడిక్ గా మారుస్తుంటది. అందుకని ఎప్పుడు కూడా ప్రేమతో ఉండండి, కృతజ్ఞతతో ఉండండి. దయ, కరుణ, జాలి ఇట్లాంటి భావోద్వేగాలు పెంచుకోండి. ఎవరైతే నెగిటివ్ ఎమోషన్స్ ని మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకంటే మీ ఆరోగ్యం కోసం మీరు తీసుకోవాల్సిన ఇవి నెససరీ కాషన్స్ అన్నమాట. ఒక ఆయన పాపం సంవత్సరాల తరబడి ఊబకాయంతో ఇబ్బంది పడతా ఉన్నాడు. ఊబకాయం వల్ల మధుమేహం మరియు అతను ఆ, నడవడానికి, కదలడానికి సమస్యలు వస్తున్నాయి. చిన్న ఆహార మార్పులు చేసుకున్నాడు. క్రమం తప్పకుండా చిన్న చిన్న వ్యాయామాలు స్టార్ట్ చేశాడు. వైద్యుల సహాయం తీసుకున్నాడు. మంచి పోషకాహారం తిన్నాడు. ఆయన ఒక 80 పౌండ్లు బరువు తగ్గి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఒక అమ్మాయి తన దైనందిన జీవితంలో
రిలేషన్షిప్ విషయాల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యి ఆందోళన చెందుతూ ఉంది. ఆందోళన, ఒత్తిడి, రిలేషన్షిప్స్ వల్ల, సంబంధాల వల్ల. ఆమె చేయడం నేర్చుకుంది. ధ్యానం చేయడం నేర్చుకుంది. ఎమోషన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ చేయడం అనేది నేర్చుకుంది. క్రమంగా ఆమెకి ఆత్మవిశ్వాసం నిండింది. సోషలైజేషన్ జరిగింది. అందరితో మాట్లాడటం, ఫ్రెండ్స్తో అందరితో మాట్లాడడం, సోషలైజ్ అవ్వడం తెలుసుకుంది. తనలాంటి వాళ్ళతో మాట్లాడడం నేర్చుకుంది. తాను ఏదైతే సమస్యలో ఉన్నారో అలాంటి సమస్యల్ని అధిగమించిన వాళ్ళతో మాట్లాడడం నేర్చుకుంది. దానివల్ల క్రమంగా ఆత్మవిశ్వాసం పెరిగింది. మానసిక శ్రేయస్సు తిరిగి పొందింది. ఒక ఆయనకి అధిక రక్తపోటు ఉంది. అధిక కొలెస్ట్రాల్ ఉంది. ఓకే. సో డాక్టర్స్ హాస్పిటల్కి వెళ్తే నిర్ధారించారు. సో ఆయన నడవడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి నడవడం స్టార్ట్ చేశాడు. మంచి ఆహారం తీసుకున్నాడు. ఒత్తిడిని నిర్వహించే టెక్నిక్స్ నేర్చుకున్నాడు. మందులు లేకుండానే అతని పరిస్థితి అదుపులోకి వచ్చింది. అరుణమ్మ సిన్హా అని ఒక ఆమె ఉంది. ఆమె క్రీడాకారిణి, వాలీబాల్ క్రీడాకారిణి. కానీ ఆమెని ఒకరోజు ట్రైన్లో పోతుంటే ఎవరో దొండగులు ఆమె దగ్గరుండే బ్యాగును లాక్కుపోయి ఆమెను తోసేశారు ట్రైన్లోంచి. చాలా ట్రైన్లు కాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయినాయి. పాపం కాలు పోయింది ఆమెకి. కానీ ఆమె ఏదో కాలు పోయిందని డీలా పడిపోలేదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడం ఎలాగా, కాలు లేకుండా ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళందరినీ కలిసింది. సో చెక్క కాలుతో నడవడం ఎలాగా, దానికి స్టీల్ది పెట్టుకొని నడవడం ఎలాగా, ఇవన్నీ నేర్చుకుంది. బలహీనతని గురించి ఏడుస్తూ ఉండలే ఆమె. ఆ బలహీనతను అధిగమించడానికి అందరినీ కలిసింది. తన లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వాళ్ళందరినీ కూడా కలిసింది. ఆమె నడక నేర్చుకుంది కాలు లేకుండా. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది. మొదటి మహిళా వికలాంగురాలు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి మహిళా వికలాంగురాలు. దృఢ సంకల్పం శారీరక సవాళ్ళను కూడా అధిగమిస్తుంది. అంతెందుకండి, అందరికి తెలిసిన యువరాజ్ సింగ్ తీసుకోండి. క్రికెటర్ యువరాజ్ సింగ్. ఆయన క్యాన్సర్ వచ్చిందండి. ప్రపంచ కప్ ముందర క్యాన్సర్ వచ్చింది. తన కెరీర్ లో అత్యున్నత దశలో ఉన్నాడు అతను. ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడ్డాడు పాపం. కీమోథెరపీ మరి అపారమైన శారీరక మానసిక పోరాటాలు భరించి అతను అద్భుతంగా కోలుకున్నాడు. అతను తనకు వచ్చిన దాని గురించి ఆలోచించాలా, దాని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాడు. అద్భుతంగా కోలుకొని మళ్ళీ ప్రొఫెషనల్ క్రికెట్ లోకి తిరిగి వచ్చాడు. అతని కథ పట్టుదల, సానుకూల మనస్తత్వం, పోరాట స్ఫూర్తికి నిదర్శనం. ఎంతో మందికి ఆదర్శం అది. శారీరకంగా చురుగ్గా ఉండండి. ఎప్పుడు ఏడుస్తూ ఉండకండి. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడానికి, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం తోడ్పడుతుంది. శక్తి స్థాయిలు మరియు రోగనిరోధక పనితీరుని మెరుగుపరుస్తుంది. మొలకెత్తిన ధాన్యాన్ని కానివ్వండి, మొలకెత్తిన పప్పులు కానివ్వండి, ఎంతో అద్భుతమైన శక్తి ఉంటుంది. అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అందుతాయి. సో క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఓకే, నడకని చేయండి. బరువు నిర్వహించడం అంటే మీ బిఎంఐ ఇండెక్స్ 23, 24 ఉండాలి. దానికంటే పైకి ఉండకూడదు. ఓకే. సో అలా ఉంటే ఇమీడియట్ గా వ్యాయామం స్టార్ట్ చేయండి. ధ్యానం చేయడం నేర్చుకోండి. కొత్త స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శారీరక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా లేదా మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా ఆరోగ్య సంరక్షణ నిపుణుడు అంటే డాక్టర్ని సంప్రదించి, సో ఒక్క డాక్టర్ని కాదండి, మల్టిపుల్ అడ్వైజర్స్ తీసుకోండి. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకొని దానికి అవసరమైన చికిత్సని మీరు ఎంచుకోండి మీకు నచ్చింది. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నిద్ర అనేది ఇప్పుడు మనం ఉదయం అన్నం వండుకునేదానికి పొయ్యి వెలిగిస్తాం. అంటే ఇంతమంది అంటే పాతకాలంలో గ్యాస్ స్టవ్ లేని కాలంలో చెప్తున్నా. సో వాళ్ళు ఉదయాన్నే పొయ్యిని వెలిగించేవాళ్ళు. దాన్ని సాయంత్రం దాకా నిప్పు అలానే ఉండేది. సాయంత్రం ఆర్పేసి పనుకునేవాళ్ళు.
శరీరం కూడా ఒక పొయ్య లాంటిదే. మార్నింగ్ వెలిగించాలి, రాత్రి ఆపాలి. చాలా మంది రాత్రి ఆపటంలా, అక్కడ కూడా మండిస్తున్నారు నిద్రపోకుండా టీవీలు పెట్టుకొని. ఓకే. సో ఏదో ఒక విషయాల్లో మునిగి తేలుతూ నిద్ర అలవాట్లు డిస్టర్బ్ చేసుకుంటూ ఆ పొయ్యిని మండిస్తూనే ఉన్నారు. దానివల్ల ఏమవుతోంది? ఆరోగ్యాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి, ఆరోగ్యం అంతా డ్యామేజ్, అవయవాలన్నీ డ్యామేజ్. సో దానికి రెస్ట్ కావాలి. ఆ యంత్రానికి శరీరం కూడా ఒక యంత్రం లాంటిది. నిద్ర అనేది స్విచ్ ఆఫ్ చేసి పడుకోవాలి మనం. నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆరోగ్య సమస్యలు మీకుండే నేనైతే డాక్టర్ని కాదు. ఓకే. ఆరోగ్య సమస్యలు అధిగమించడానికి ఉచిత సహాయ కేంద్రాలు ప్రభుత్వాలు నడుపుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఉంది, WHO అంటారు దాన్ని. దాంట్లో ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కు సంబంధించిన మద్దతు మీద ఉచిత సమాచారాన్ని అందిస్తా ఉంది WHO అనేది. అది ఒకసారి చూడాలి. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రిసెంట్ సొసైటీస్ ప్రపంచవ్యాప్తంగా మానవతా సహాయం, విపత్తులో ఉన్నప్పుడు ఆరోగ్య సేవలను అందిస్తున్నాయి. సో ఇవన్నీ మచ్చుక అనమాట, చాలా ఉన్నాయి. అంతర్జాతీయ డయాబెటిస్ సమైక్య అనేది ఉంది, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అని ఉంది, 7 కప్స్ అని ఒక సంస్థ ఉంది, క్రిసిస్ టెక్స్ట్ లైన్ అనేది ఒక సంస్థ ఉంది, వికలాంగుల మద్దతు కోసం డిసేబుల్డ్ పీపుల్స్ ఇంటర్నేషనల్ అనే ఒక ఉంది సంస్థ ఉంది, రీహాబిలిటేషన్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ ఉంది. వ్యసనాలని దూరం చేసుకునే దానికి ఆల్కహాలిక్ అనామికస్ అని వరల్డ్ వైడ్ అనేది ఉంది, ఏఏ అంటారు దాన్ని, ఏఏ. అట్లా నేను నెరటిక్స్ అనామకస్ వరల్డ్ వైడ్ ఉంది, ఎన్ఏ అంటారు దాన్ని. వీటిల్లో మీకు సమాచారం దొరుకుతుంది అనమాట, వివిధ విషయాల మీద ఎక్కువ సమాచారం అందుతుంది. మానసిక ఆరోగ్యం మద్దతు, ఓకే, ఉచిత హెల్ప్ లైన్లు కూడా ఉన్నాయి. ఉచిత హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో భావోద్వేగ మద్దతు, మెంటల్ హెల్త్ కోసం, ఓకే, రకరకాల సంస్థలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్నేహ ఫౌండేషన్, ఆశ్రా ఫౌండేషన్, లైఫ్ లైన్ ఫౌండేషన్, ఇవన్నీ కూడా మీకు వీళ్ళకి హెల్ప్ లైన్స్. మీరు గూగుల్లో కొడితే వస్తుంది. స్నేహ ఫౌండేషన్, ఆశ్రా ఫౌండేషన్, లైఫ్ లైన్ ఫౌండేషన్, వండ్రేవాలా ఫౌండేషన్, ఎంపవర్ మైండ్స్ హెల్ప్ లైన్, కిరణ్. ఇవన్నీ కూడా ఉచిత ఫోన్ లైన్స్ అనమాట. వీటికి ఫోన్లు చేస్తే మీతో మాట్లాడతారు, మాట్లాడి మీ ఆరోగ్యం గురించి తెలుసుకుంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉండే సమాచారంతో మీకు హెల్ప్ చేస్తారు. మొబైల్ 1000 మారుమూల గ్రామ ప్రాంతాలకు ఉచిత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే మొబైల్ మెడికల్ వ్యాన్ అనేది నడుపుతున్నారు. ఓకే. సో ఇలా చాలా సంస్థలు ఆరోగ్యాల మీద. ఐకాల్ అనేది కూడా ఉంది, ఐకాల్ అనే హెల్ప్ లైన్ కూడా ఉంది, వన్ ట్యాక్స్ అనేది హెల్ప్ లైన్ ఉంది. మంచి ఆరోగ్యము జీవిత నాణ్యతను పెంచుతుంది, దీర్ఘాయువును పెంచుతుంది. వ్యక్తులు శారీరక, మానసిక పరిమితులు లేకుండా తమ లక్ష్యాలను సాధించడానికి వీలు కల్పిస్తుంది. ఆరోగ్యం అనేది మీకు పెద్ద అసెట్. ఓకే. మీ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే, ఓకే, మీ ఇంటి కంటే, మీ దగ్గర ఉండే గోల్డ్ కంటే అత్యంత విలువైంది మీ శరీరమే. శరీరాన్ని సమంగా చూసుకోవాలా. శరీరాన్ని సమంగా చూసుకుంటే అన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉంటాయి, రిలేషన్షిప్స్ అన్నీ బాగుంటాయి. అది బాగలేనప్పుడు అన్ని సమస్యలు వస్తాయి. సో ఆరోగ్యంగా ఉండాలి. ఓకే. రేపు ఆరోగ్యంగా లేకపోతే మీ కొడుకు చూసుకోరు, మీ కూతురు చూసుకోరు, మీకు ఆఖరికి మీ భార్య చూసుకోరు, మీ భర్త కూడా చూసుకోరు. ఏదో కొద్ది లిమిట్ వరకు ఉంటుంది. ఏదో 2-3 సార్లు అంటే వస్తారు హాస్పిటల్కి, ఏదో 2-3 రోజులు అంటే ఉండమంటే ఉంటారు. అంతేగాని మీరు వారాల తరబడి, నెలల తరబడి హాస్పిటల్లో ఉంటారంటే ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ బిజీ అనే చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఓకే. సో కొద్ది రోజులు ప్రేమతో మీకు సేవ చేస్తారు, ఆ తర్వాత రోత అయిపోతుంది, ఆ ప్రేమ కూడా రోత అయిపోతుంది. ఓకే. మీరు ఏదైతే సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం మీరు
ఎన్నో ఇబ్బందులకు గురయ్యి మీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళకి ఏదైతే పెట్టుబడి పెట్టారో అవన్నీ కూడా వాళ్ళకి గుర్తుండవు. మీకే మీ పేరు చెప్తేనే రోత అయిపోతుంది. అందుకని దానికోసం అది అయినా దృష్టిలో పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో సడన్ గా చనిపోతే ఏ ప్రాబ్లం లేదు. అదే చనిపోకుండా నెలల తరబడి హాస్పిటల్లో ఉంటేనే ప్రాబ్లం. మొన్న ఒక న్యూస్ చూశాను, ఒక దారుణమైన న్యూస్. కేరళలో ముసలి వాళ్ళకి ఇంజక్షన్లు ఇచ్చి చంపేస్తారంట. చూడండి ఎట్లాంటి పైశాచికం ఏర్పడిందో. అంటే వాళ్ళకి ఏది మెడికల్ ట్రీట్మెంట్స్ వాటికి ఖర్చులకి వీటికి భయపడి వాళ్ళు స్లో పాయిజనింగ్ ఇచ్చి చంపేస్తారంట. సో ఇలాంటి దరిద్రాలు ఉన్నాయన్నమాట సొసైటీలో. ఓకే, అందుకని ఇప్పటి నుంచే మీరు ఆరోగ్యంగా ఉండాలా. సార్ నేను 24 గంటలు కష్టపడుతున్నాను నా కొడుకు కోసం, నేను 24 గంటలు కష్టపడుతున్నాను నా కూతురు కోసం. మీరు 24 గంటలు కష్టపడి కూడబెట్టి మీ కొడుకు ఇచ్చిన కూతురికి ఇచ్చినా మీరు వారం రోజులు హాస్పిటల్లో ఉంటే మీ జీవితం మీకు అర్థమవుతుంది. ఏవో సమస్యలు, ఏయో సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏయో సమస్యలు. ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు ఉన్నారు అనే ఒక భ్రమలో మనం బతికేస్తూ ఉంటాం. నా కొడుకు చూసుకుంటాడులే, నా కూతురు చూసుకుంటాడులే, నా చెల్లెలు చూసుకుంటుంది, నా అక్క చూసుకుంటుంది, తమ్ముడు చూసుకుంటాడు, అన్న చూసుకుంటాడు. ఏదో ఒక 3 రోజులు అండి, 4 రోజులు. ఆ తర్వాత ఆఫీస్ సెలవు పెట్టి మీ దగ్గర నెల కూర్చోవాలంటే ఎవరు కూర్చోరు. ఓకే, ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైనా తిట్టినా, మిమ్మల్ని ఎవరైనా అసహించుకున్నా మీరు మాత్రం ఆ నెగిటివ్ ఎమోషన్స్కి వెళ్ళకండి. బ్యాలెన్స్డ్గా ఉండడం నేర్చుకోండి. ఎక్కువగా దుఃఖాన్ని, ఎక్కువ విచారాన్ని, ఎక్కువ ఒత్తిడిని, కోపాన్ని, ఆగ్రహాన్ని చూపించడం వల్ల మీకు దేవుడిచ్చిన ఆస్తి ఏదైతే ఉందో దాన్ని దెబ్బ తీసుకుంటున్నారో అది మీ శరీరం. అది దేవుడిచ్చిన ఆస్తి. అది నా శరీరం నా పెద్ద వాల్యూ లేదు సార్ అంటే మీ ఒక్క కన్ను గురించి, కన్ను అమ్మితే ఎంత వస్తుందని కనుక్కోండి. ఒక కన్ను అమ్మితే ఎంత వస్తుంది, ఒక కిడ్నీ అమ్మితే ఎంత వస్తుంది అని కనుక్కోండి బయట. మీ శరీరం వాల్యూ మీకు తెలుస్తుంది. ఎవరో హార్ట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడతా ఉంటారు, కొన్ని కోట్లు ఇస్తానంటాడు, నాకు అట్లాంటి హార్ట్ కావాలి, ఆ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే హార్ట్ కావాలి, కొన్ని కోట్లు పెట్టడానికి కూడా రెడీగా ఉండే వాళ్ళు ఉన్నారు, క్యూలో ఉన్నారు. ఎందుకంటే మీకు ఇది అయాచితంగా వచ్చింది, ఉచితంగా వచ్చింది కాబట్టి శరీరం మీద మీకు పెద్ద కాన్సన్ట్రేషన్ లేదు. ఒక్కసారి దెబ్బతిన్నాక దాని వాల్యూ తెలుస్తుంది. కొన్ని కోట్లు ఇచ్చినా కూడా దాని రీప్లేస్మెంట్ దొరకదు. నేను ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తాను, ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తా. నాది ఏబి నెగిటివ్ గ్రూప్ అనమాట, చాలా రేర్ గ్రూప్. 1% ఉంటుంది ప్రపంచం మొత్తంలో, 1% ఉంటుంది ఏబి నెగిటివ్ గ్రూప్. దానికోసం ఎంతమంది ఫోన్లు చేస్తారండి నాకు. నేను ఆల్రెడీ బ్లడ్ ఇచ్చేస్తాను, ఇచ్చేసిన అప్పుడు తర్వాత ఫోన్లు వస్తాయి. వాళ్ళకి అయ్యో పాపం అనిపిస్తుంది నాకు. అయ్యో నేను ఆల్రెడీ ఇచ్చానండి అని చెప్తే అయ్యో అని చెప్పి ఉసూరుమంటారు. ఒక్కసారి బ్లడ్ ఇస్తే ఒక 6 నెలలు ఆపాలి. ఓకే, నాకు అనీమియా కూడా వచ్చింది, అంటే బ్లడ్ తక్కువ వచ్చింది టెస్టులు చేపిస్తే. అయినా సంవత్సరానికి ఒక మారు ఇస్తాను నేను. ఆ బ్లడ్ అంత వాల్యూ అనమాట, ఎంత వాల్యూ అంటే అంత వాల్యూ. దానికోసం ఫోన్లు చేస్తే, అప్పుడు ఫోన్లు చేసేదాకా నాకు అర్థం కాలేదు నా బ్లడ్కి ఎంత డిమాండ్ కాంపిటీషన్ ఉందా. ఒకసారి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, మనం బ్లడ్ ఇచ్చామనుకోండి మన పేరు నెంబర్ రాసుకుంటారు. ఒకవేళ రేర్ రేర్ గ్రూప్స్ అయితే వాళ్ళకి ఎప్పుడు అవసరం వస్తుంది, అవసరం వచ్చినప్పుడు ఫోన్లు చేస్తారు, సార్ మాకు బ్లడ్ కావాలి అని చెప్పి. అప్పుడు కానీ దానికి వాల్యూ తెలియాలి, నా బ్లడ్కి ఇంత వాల్యూ ఉందా. సో మీకు అర్థమవుతుంది ఎప్పుడు మీరు హాస్పిటల్లో చేరినాక. అది నేను ముందరే చెప్తున్నా, ముందరే హెచ్చరిస్తున్నా, వాటి జోలికి వెళ్ళకూడదు. సో ఎమోషన్స్ కరెక్ట్ చేసుకోండి, అవయవాలు కరెక్ట్గా పనిచేస్తాయి. మంచి ఫుడ్ తినండి, మంచి పోషకాహారం ఉండే ఫుడ్ తినండి. సో పొల్యూషన్ లేని ప్లేసెస్కి వెళ్ళండి, ప్రశాంతంగా ఉండే వాతావరణానికి వెళ్ళండి, గుళ్ళు గోపురాలు తిరగండి. ఎక్కడైతే మానసిక ప్రశాంతత మీకు వస్తుందో వాటి దగ్గరికి వెళ్ళండి. గలబాలు షోకేజ్లు ఉండే గుళ్ళకి కాదు నేను చెప్పేది, ప్రశాంతత ఉండే గుళ్ళకి వెళ్ళండి.
ప్రశాంతంగా ఉండే పవిత్రమైన స్థలాలకు వెళ్ళండి. అది చర్చి కావచ్చు, మసీద్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ ప్రశాంతత దొరుకుతుంది అంటే అక్కడ పోయి గడపడం నేర్చుకోండి. అసలు ధ్యానం చేయండి. ఇవన్నీ చేయడం వల్ల మీకు దేవుడు ఏదైతే శరీరాన్ని ఇచ్చాడు గిఫ్ట్ గా, దాన్ని 10 కాలాల పాటు ఉంచి నలుగురికి సహాయం చేసి గుణం ఏర్పడుతుంది. ఎక్కువ రోజులు బతికితే ఏమొస్తుంది సార్? దేవుడు పంపించిందే మిమ్మల్ని ఎక్కువ రోజులు బతకడానికి, నలుగురికి సహాయం చేయమని. ఎక్కువ రోజులు బతకాలి, నలుగురికి సహాయం చేయాలి. సో అదేం చేయకుండా మీరు ఒట్టి చేతులతో వెళ్ళిపోతే దేవుడు ప్రశ్నిస్తాడు, ఏమయ్యా ఏం చేసావు నువ్వు? నేను కింద పంపించాను కదా, బలమైన శరీరం ఇచ్చి నీ కింద పంపించాను, నువ్వు ఏం చేసావని అడుగుతారు. అడిగినప్పుడు మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉంటుంది? సో చెప్పుకోవడానికి ఒక ఆన్సర్ రాసుకోండి. ఇంక నాదేముందిలే చనిపోతాం అనుకోబాకండి. ఓకే, పైకి వెళ్ళినాక చెప్పుకునేదానికి ఒక ఆన్సర్ రాసుకోండి మీ జీవితానికి. నేను ఇది పని చేశాను అని చెప్పి. నేనైతే ఇప్పుడు చెప్పుకుంటా, నేను సంవత్సరానికి ఒకసారి బ్లడ్ ఇచ్చానండి, నలుగురికి ఇట్లా సహాయం చేశానండి, నా దగ్గర ఉండే సమాచారాన్ని అందించానండి, నేను చెప్పుకుంటా. సో మీరు కూడా చెప్పుకునేదానికి ఒక అవకాశం మీరు ఏర్పాటు చేసుకుని దేవుడికి చెప్పుకునేదానికి, మీకు ఆ ఆన్సర్ చెప్పి దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఇక్కడ పంపించినందుకు నీకు ఒక అసైన్మెంట్ టాస్క్ ఇచ్చి ఎగ్జామ్ రాయమని పంపిస్తే దాన్ని సక్సెస్ఫుల్ గా రాసావు అని చెప్పి చెప్పుకునేదానికి ప్రయత్నం చేయాలి. సో ఇంకా మరింత సమాచారం, ఇంకా దీని గురించి మరింత సమాచారం కోసం మేము వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాం, ఆద్య వాట్సాప్ గ్రూప్ అని. దాంట్లో ఈ మీటింగ్స్ సమాచారం గురించి ఇంకా మేము రకరకాల మీటింగ్స్ అన్ని కూడా ఫ్యూచర్ లో ఇంకా చేస్తున్నాం అనమాట. సో ఆ మీటింగ్ సమాచారాల గురించి, ప్లస్ సత్వ సాధన గురించి, సో ధర్మంగా న్యాయంగా బతికి ధర్మంగా న్యాయంగా సంపాదిస్తూ ఆరోగ్యకరంగా అందరితో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ సమాజానికి మనం ఏదో విధంగా తోడ్పడాలి అనే భావనలు చేకూర్చే విధంగా మేము ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. సో అందరు కూడా మీకు అలాంటి ఆలోచనలు ఉంటే ఆద్య వాట్సాప్ గ్రూప్ లో చేరండి. ఇది లింక్ ఉంది పైన. పోను ఈ గ్రూప్ లోనే పూర్తి సమాచారం అంతా కూడా పోను ఫ్యూచర్ లో అంతా కూడా దీంట్లోనే మీటింగ్ సంబంధించిన విషయాలు, మేము చేసే ప్రోగ్రామ్స్, మేము నడిపే కోర్సుల గురించి, వాటి గురించి అన్నిటికీ కూడా ఈ గ్రూపే వాడతాం. ఇప్పుడంటే సో కాలగతిలో వీటిలో పెడుతున్నాము, ఎందుకంటే ఇక్కడ మెంబర్స్ దీని గురించి ఎవరికి తెలియదు కాబట్టి రాను దాంట్లోనే ఆ గ్రూప్ లోనే పెట్టడం అనేది జరుగుతుంది. మేడం ఉన్నారమ్మా, శైలజ మేడం. సమ్మర్లో మనకు జనరల్గా సీజనల్ హెల్త్ ఇష్యూస్, కామన్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి అని అంటే పిత్త ఇంబ్యాలెన్స్ అవుతుంది కామన్గా. సో దానివల్ల డీహైడ్రేషన్ ఒకటి, సన్ స్ట్రోక్ వస్తుంది, అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, అండ్ వీక్నెస్ ఉంటుంది బాడీలో, అంటే త్వరగా ఎగ్జాస్ట్ అయిపోతాం అన్నమాట. సో ఆ డీహైడ్రేషన్ వల్ల సో ఇలాంటి కామన్ ఇష్యూస్ అనేవి ఉంటాయండి. స్కిన్ ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ పిల్లల్లో అయితే జనరల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చికెన్ పాక్స్ లాంటివి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాంటాక్ట్లోకి వెళ్ళటం వల్ల. పిల్లలు స్కూల్లో అదర్ చిల్డ్రన్తో కాంటాక్ట్కి వెళ్ళటం వల్ల చికెన్ పాక్స్ అన్నది స్ప్రెడ్ అవ్వటం నేను చాలాసార్లు గమనించాను. సో దానికోసం కొన్ని ప్రికాషన్స్ అన్నవి, ప్రివెన్షన్స్ అన్నవి తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో హైజీన్గా ఉండటం ఇంపార్టెంట్. ఈవెన్ స్కూల్ సరౌండింగ్స్ లేదా ఇంట్లో ఈవెన్ మనమైనా హైజీన్గా ఉండటం ఇంపార్టెంట్. అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ ఉంటాయి కదా, సో ఆ ఫుడ్స్ క్వాంటిటీ అన్నది మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ కనుక తీసుకున్నట్టయితే అలాంటి ఫుడ్స్, సో మనకి కొద్దిగా పిత్త ఇంబ్యాలెన్స్ అన్నది నార్మల్ అవ్వచ్చు. అండ్ ఆయుర్వేదిక్ ప్రికాషన్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా మనం తీసుకోవటం చాలా బెస్ట్. మెయిన్గా పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అయితే ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండటానికి ముందుగా మనం తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్ చూద్దాము.
సో ఫస్ట్ మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే మార్నింగ్ మనం ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో స్పైసీ ఫుడ్ మనం ప్రిపేర్ చేయకుండా ఫ్రైడ్ ఫుడ్స్ ప్రిపేర్ చేయకుండా కొద్దిగా వాటర్ కంటెంట్తో కనుక ప్రిపేర్ చేసుకున్నట్టయితే అది బాగుంటుంది పిల్లలకైనా ఈవెన్ పెద్దవాళ్ళకైనా కూడా. సో ఆ బాడీలో హీట్ అన్నది కొంచెం మనం కంట్రోల్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ మనం హర్బ్స్ని ఎక్కువగా యూజ్ చేయటము. హర్బ్స్ అంటే లైక్ అలోవెరా జ్యూసెస్ లాంటివి కూడా ఈ మధ్య తీసుకుంటున్నారు. అండ్ ధనియాలను వాడటం వాటర్లో మనం కొద్దిగా బాయిల్ చేసి ఆ వాటర్ని చల్లార్చిన తర్వాత ఆ వాటర్ తీసుకోవటం వల్ల కూడా బాడీలో హీట్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ బటర్ మిల్క్ లైమ్ వాటర్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ నెక్స్ట్ మనం ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవాలండి. దట్ ఈస్ వెరీ నెసెసరీ. సో దానికోసం మనం చ్యవన్ప్రాష్ వాడటం కూడా చాలా బెస్ట్ సజెషన్. డైలీ మార్నింగ్ 1 టీ స్పూన్ చిన్నపిల్లలైతే మోర్ దాన్ 3 ఇయర్స్ అబవ్ పిల్లలకి ఇవ్వటం బెస్ట్. అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవటానికి మనకి హర్బ్స్ చాలా ఉన్నాయండి. అందులో తులసి యూజ్ చేయొచ్చు అండ్ ఆమ్లా కూడా యూజ్ చేయొచ్చు. తులసి డికాక్షన్స్ లాంటివి అవి యూజ్ చేయటం వల్ల బాడీలో పిత్త ఇంబ్యాలెన్స్ అండ్ ఇమ్యూనిటీ పవర్ని మనం పెంచుకోవచ్చు. అండ్ గోల్డెన్ మిల్క్ అంటాము జనరల్గా. గోల్డెన్ మిల్క్ అంటే మనం పసుపుని పాలల్లో వేసుకుని మార్నింగ్ పిల్లలకి ఇవ్వటం మనం తాగటం ఇంట్లో వాళ్ళకి. సో ఇది ఏంటంటే బాడీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏ వర్క్స్ చేసినా తర్వాత వర్క్స్ ఏమైనా కంప్లీట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం నెససరీ. అది పిల్లలకు కూడా మనం నేర్పించడం అలవాటు చేయడం చాలా మంచిదండి. బికాస్ పిల్లలు త్వరగా కాంటాక్ట్ అవుతూ ఉంటారు ఇన్ఫెక్షన్స్కి. సో ఇవి నేను ఇవ్వాలనుకున్న సజెషన్స్. కొద్దిగా స్కూల్లో కూడా వాళ్ళు ఎక్కువగా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండమని చెప్పాలి. సో బ్రేక్స్ వచ్చినప్పుడు అలా. సో వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి ఇది ఒక మంచి ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్. నెక్స్ట్ సత్వ కంటెంట్ చెప్తాను సార్. చెప్పండి. సత్వ సాధన అండి ఇది మనం యాక్చువల్గా ఆల్రెడీ ఆద్య గ్రూప్లో స్టార్ట్ చేసాము. అండ్ త్రూ మన వీడియోస్ ద్వారా సార్ చెప్తున్న ప్రతి వీడియోలోనూ సత్వ పాటిస్తూ మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవటం ఎలా అనేసి మనం చాలా డెప్త్గా ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వటం జరుగుతుంది. బట్ స్టిల్ అది కాకుండా ఇంకా డెప్త్గా నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం స్పెషల్గా కంటెంట్ని డిజైన్ చేయడం జరిగింది. సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, రెస్పాన్సిబిలిటీ అరౌండ్ యూ అంటే సొసైటీలో మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో. సో ఎలా మనం సత్వాన్ని పాటిస్తూ మనం బ్యాలెన్స్డ్గా ఉండటం అన్నది త్రూ దీస్ కంటెంట్ మనం నేర్చుకోబోతున్నాం. అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నేచర్, సో అది ప్రొఫెషనల్లో వస్తుంది ఇన్ కేస్. అండ్ నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాల్యూస్ అండి, మారల్స్, వాల్యూస్. సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ మనకు వచ్చే సమస్యల్ని కొన్ని చూద్దాము. ఈ ఈ వాల్యూస్ని మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈ సమస్యల్ని మనం ఎలా ఫేస్ చేయగలుగుతాము అని కొంత కంటెంట్ మనం రెడీ చేయడం జరిగింది. హౌ టు ఎర్న్ మనీ ఇన్ రైటియస్ పాత్, హౌ టు ఓవర్కమ్ ఫియర్, how to overcome anxiety, how to speak confidently, fearlessly in front of a crowd, how to influence others positively, time management, using every moment effectively is about living life to its fullest anamata. Next, mantra power, auto suggestion, how to increase the intellect 1,000 times through meditation, how to motivate ourselves when we face difficulties, అవర్ ఫుడ్, అవర్ హెల్త్, సాత్విక్ ఇన్పుట్స్ ఉంటాయి ఇందులో. హౌ టు గ్రో
organic food at home to ensure fresh and healthy produce. So, how to build the character to become a successful person. అండ్ నెక్స్ట్ విద్యాధరి మ్యామ్ అడిగిన కొంత కంటెంట్ని కూడా యాడ్ చేయడం జరిగింది. హౌ టు కంట్రోల్ సెన్స్ ఆర్గాన్స్, హౌ టు మెమరైజ్ వాట్ ఎవర్ వి స్టడీ టెక్నిక్స్ కూడా. అండ్ నెక్స్ట్ అభినవ్ సార్ అడిగారు కొన్ని టాపిక్స్. కెరియర్ ఓరియంటెడ్గా సొసైటీలో వచ్చే ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి, అండ్ కాంపిటీటర్స్ని అవుట్ సైడ్ మనం ఎదుర్కొనే సిచ్యువేషన్స్ని మనం ఓవర్కమ్ చేస్తూ ఇన్కమ్ ఎలా సంపాదించాలి, అండ్ టఫ్ సిచ్యువేషన్స్లో మనం సర్వైవ్ అవ్వటం ఎలా. అండ్ అలేఖ్య మేడం కూడా కొన్ని టాపిక్స్ యాడ్ చేశారు. ఎమోషనల్ ఇండిపెండెన్స్, స్టేబుల్ ఎమోషన్స్, అంటే మనం ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనం సత్వా త్రూ ఎలాంటి ప్రాక్టీసెస్ని అప్లై చేయాలి, అండ్ ఫ్రస్ట్రేషన్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం ఎలా, అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ పీపుల్ హూ వర్క్ అరౌండ్ us. మన చుట్టూ వర్క్ చేసే సెక్యూరిటీ గార్డ్స్, పారిశుద్ధ్య కార్మికులు, వాచ్మెన్, డ్రైవర్స్, ఇలాంటి వాళ్ళందరితో మనం రోజు కమ్యూనికేట్ అవుతూ ఉంటాము. సో వాళ్ళ పట్ల మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సో సత్వ ఎలా పాటించాలి ఆ సిచ్యువేషన్స్లో అని. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సత్వ అండి. సో ఇది కంటెంట్ ఉంటుంది, తప్పకుండా జాయిన్ అవ్వండి ఆద్య. అండ్ మీ డైలీ లైఫ్లో మీరు ఫేస్ చేసే ఎలాంటి సమస్యలైనా సరే అక్కడ మీకు సలహాలు ఇవ్వటానికి చాలామంది వెయిట్ చేస్తున్నారండి. సో సార్ చెప్పినట్టు డాక్టర్స్, లాయర్స్ అందరూ ఉన్నారు. సో యూ క్యాన్ షేర్ ఆల్ యువర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆల్సో, నో ఇష్యూస్. సో మీకు తప్పకుండా ఆన్సర్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి అందరికి. మళ్ళీ కొత్త టాపిక్ తో మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.